కాకినాడ పోర్టు కేంద్రంగా రేషన్ బియ్యం అక్రమ రవాణాకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆద్యుడని ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ ఆరోపించారు. ఇప్పుడు అక్రమాలు సాగనీయడం లేదనే కోపంతో ప్రభుత్వంపై లేనిపోని విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. న్యాయంగా వ్యాపారం చేసేవారికి ప్రభుత్వం వ్యతిరేకం కానే కాదంటున్న బొలిశెట్టితో ఈటీవీ ముఖాముఖి. కాకినాడ పోర్టు వేదికగా జరిగినటువంటి రేషన్ బియ్యం స్మగ్లింగ్ పైన రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ ఉన్నారు. సరే, ఎందుకు ఈ వ్యవహారం రాజకీయంగా పెట్టేస్తుంది, అసలు ఎందుకు సంచలనంగా మారిందంటారు? అంటే చేసే పని డైవర్షన్ పాలిటిక్స్ అంటారండి దీన్ని. ఎందుకంటే తప్పు చేసి డైవర్షన్ చేయడం. ఇవాళ మొన్న మనోహర్ గారు వచ్చిన మొదటి రోజు నుంచి కూడా కాకినాడ షిప్మెంట్ అంతా కూడా రేషన్ బియ్యం అనేది అందరికీ తెలుసు. నాకే కాదు, నేను 20 సంవత్సరాలు కాకినాడలో కాంట్రాక్టర్గా, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్, సివిల్ సప్లైస్లో ఉన్నాను. నాకు అక్కడ అంతా పరిచయాలు ఉన్నాయి, అక్కడ అంతా తెలుసు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నైతికంగా ఎలా మాట్లాడతాడో కూడా మీకు తెలియదు. అక్కడ ఎవరు పని చేసినా సరే అతని దగ్గర రప్పించుకుని చాలా అసహ్యంగా, హీనంగా మాట్లాడే వ్యక్తి అతను. అలాంటి సందర్భంలో కొంతమందిని అతని దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరినీ, లేకపోతే అతనికి నచ్చని వాళ్ళందరినీ పాలిటిక్స్ అంటే డైవర్షను, అసలు వ్యక్తులను తప్పించే కార్యక్రమం జరుగుతుంది అక్కడ. ఇప్పుడు నేను చూశాను, నిన్న ఆయన మీడియాలో మాట్లాడుతూ ఉన్నారు. పెయ్యవుల కేశవ్ గారు ఈయంకుడు పట్టాభి గారి షిప్ పక్కనే ఉంది, సీజ్ ద షిప్ అన్నాడు కానీ అక్కడికి వెళ్ళలేదు అని. ఆ షిప్కి వెళ్తాకే పర్మిషన్ లేదు. ఈయన చాలా రిస్క్ చేసి వాతావరణం అనుకూలంగా లేనప్పుడు వెళ్ళడం జరిగింది. అప్పుడు ఎవరో చెప్పలేదు కూడా. పట్టాభి గారు అలాంటి తప్పు చేసి ఉంటే ఖచ్చితంగా ఆయన మీద కూడా యాక్షన్ తీసుకుంటారు. ఎవరో ఇది కాదు. ఇంకొకటి ఎలీషా అని ఒక అతను, శాన్ మెరైన్స్ సంబంధించి అతను కూడా నాకు వాళ్ళందరూ తెలుసు. యాక్చువల్గా ఏంటంటే కాకినాడ వాస్తవుడి కింద చెప్పాలి. 20 సంవత్సరాలు అక్కడే బతికాను నేను. సో చంద్రశేఖర్ రెడ్డి నైజు ఏంటి, లేకపోతే అక్కడ ఉన్న నానాజీ ఏంటి, అందరూ తెలుసు మొదటి నుంచి. నాకు తెలిసినప్పుడు అక్కడ వాస్తవాల్లో వాళ్ళు లేరు. అసలు ఎక్స్పోర్ట్ లైసెన్స్ ఇవ్వని వ్యక్తి ఎలీషా. కానీ ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని ప్రభుత్వాన్ని డైవర్షన్ చేసి ఇది తప్పు కాబట్టి అన్ని తప్పులని చెప్పించి కార్యక్రమం జరుగుతుంది అక్కడ. అంటే వాస్తవానికి అక్కడ ఉన్నటువంటి ఎక్స్పోర్ట్లని బెదరగొట్టే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది అని చెప్పి ఆరోపణలు చేస్తూ ఉన్నారు ప్రతిపక్ష వాళ్ళు. ఇది ఎంతవరకు సరైందంటారు? ఎక్స్పోర్టర్ని ఎవరిని బెదరగొట్టలేదు, ఏ వ్యాపారస్తుని బెదరగొట్టలేదు. అక్కడ ఎవరైతే సిన్సియర్గా ఉంటారో వాళ్ళందరికీ ప్రభుత్వం తరఫున పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ, నాదెండ్ల మనోహర్ గారిని సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఏదైతే మారక ద్రవ్యాలు, గంజాయి, లేకపోతే మొత్తు పదార్థాలు, డబ్బు సంపాదించాలంటే గంజాయి కూడా ఎక్స్పోర్ట్ చేయొచ్చు. డబ్బు సంపాదించే భారతదేశం యొక్క ఇది కాదు, ఆఫ్రికా దేశాలాగా అయిపోద్ది. కాబట్టి మనం ఏంటంటే దానికి అభ్యంతరం లేదు. కానీ పోర్టు ద్వారా ఎలాంటి మారక ద్రవ్యాలు వెళ్ళకూడదు, ఎలాంటి దొంగ రవాణా జరగకూడదు. ఏదైతే పీడిఎస్ రైస్ అనేది పేద ప్రజల కోసం దాదాపు 40 రూపాయలు భారతదేశ ప్రభుత్వం ఖర్చు పెడుతూ ఉంది. అది పేద ప్రజలుగా అది చెందాలనే ఉద్దేశంతో అది అక్రమంగా తరలించవద్దు అంటున్నారు తప్ప సౌత్ ఆఫ్రికాగా ట్రాన్స్పోర్ట్ చేయొద్దని, పంపించొద్దని చెప్పడానికి లేదు. ఏదైతే మీరు సవ్యంగా చేసుకోండి. మీరు ఏదైతే మంచి జెన్యూన్గా మీరు బయర్గా కొని నిజంగా పంపించండి. దానికి మీ రెడ్ కార్పెట్ వేస్తుంది. కానీ డబ్బు కోసమే మేము గంజా అమ్మేస్తాం, మేము డబ్బు కోసమే ఎరైతే చేసుకుంటాం అంటే దానికి ప్రభుత్వం ఒప్పుకోదు. అలాంటి ఒక చెక్ పాయింట్ పడింది ఇప్పుడు. ఇదివరకులా విచ్చలవిడిగా ఏది జరగకుండా ఏదైతే జెన్యూన్గా ఉన్న బయ్యర్ కొంటాడో అమ్ముతాడు, దానికి ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది. దొంగ బియ్యం కొంటారో అమ్ముతారు, దాన్ని ఆపుతుంది ఈ ప్రభుత్వం. ఈ డైవర్షన్ కోసం ఏం చెప్తారు, కక్షాదింపు చర్యలు చేస్తూ ఉన్నారు. చంద్రశేఖర్ రెడ్డి గారు తాలూకా, చంద్రశేఖర్ రెడ్డి తమ్ముడు ఎవరైనప్పుడు కూడా, అది బొలిశెట్టి శ్రీనివాస్ అయినప్పుడు కూడా తప్పదు. మా మీద వాళ్ళు కక్షాదింపు చేశారు, మేము చేయట్లేదు. అలాగే న్యాయంగా మీరు బిజినెస్ చేయండి, మంచి బియ్యం కొనండి, మంచి బియ్యం అమ్మండి, దానికి ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది. పోర్టు మా చేతిలో ఉంది కదా, మేము గంజాయి ఎత్తేస్తాం, లేకపోతే అటు నుంచి డబ్బు తెచ్చుకుంటాం, లేకపోతే అటు నుంచి ఇచ్చేసేస్తాం అంటే దానికి ప్రభుత్వం ఒప్పుకోదు. ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఒక కాకినాడ పోర్టుతో పాటు విశాఖ కావచ్చు, చెన్నైలో కూడా తరలిపోతుందని చెప్పి ప్రభుత్వం చెప్తోంది. విజిలెన్స్ నివేదికలు కూడా ఉన్నాయి. ఏ పోర్టులో కూడా ఇలా సార్టెక్స్ మిల్లులు ఏర్పాటు చేసినట్టు ఆరోపణ రాలేదు. కేవలం కాకినాడ పోర్టులోనే ఈ తరహా వ్యవహారం జరిగిందన్నది ప్రధాన ఆరోపణ. సో ఏం చేయాలని మీరు చెప్తారు? అదంతా అప్పుడున్న చంద్రశేఖర్ రెడ్డి గారి డైరెక్షను, అప్పుడున్న మిల్లర్స్ ఆయనే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ వాళ్ళ నాన్నగారు. ఈయన అక్కడ ఎమ్మెల్యే. జగన్మోహన్ రెడ్డితో ఆర్థిక లావాదేవీలు ఉన్న వ్యక్తులు వీళ్ళంతా. వీళ్ళు ఏం చెప్తారు, చట్టం కాబట్టి ఒక చట్టం లేదు. స్పాటెక్స్ అంటే స్పాటెక్స్, మామూలు అంటే మామూలు, ఏదంటే అది. ఎలా జరిగిందో అందరికీ తెలుసు. ఇవాళ వెలుగులోకి తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు, ఈ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. అంత మాత్రాన మేము ఎక్స్పోర్ట్కి అడ్డం కాదు. ఎక్స్పోర్ట్ చేయడానికి రెడ్ కార్పెట్ వేస్తాం. ఎవరైనా నిజమైన వ్యాపారస్తులు ఉంటే వాళ్ళందరినీ పిలిచి సన్మానం చేసి వాళ్ళందరితో వ్యాపారం చేయించడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
దానికి ఎక్స్పోర్టర్దారులకు కావచ్చు, ఎగుమతిదారులందరికీ కూడా అడ్డంకి కాదు ప్రభుత్వం. ఇవి నిజమైన ఎగుమతిదారులంతా కూడా స్వేచ్ఛగా తమ వ్యాపారం వాణిజ్యం చేసుకోవచ్చు. అయితే అక్రమార్కులకు మాత్రం కళ్ళెం వేస్తామని చెప్పి ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ నాగేంద్రతో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, విజయవాడ.